ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకొనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి భారీగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా కావచ్చు, దాంతోపాటుగా రైతుల సమస్యలను స్వయాన తెలుసుకోవడం కోసం మనం చూస్తూ ఏదైతే ఈ బస్సు యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ బస్సు యాత్ర సందర్భంగా అటు రైతులతో కూడా మాట్లాడనున్నారు, దాంతోపాటుగా ఏదైతే ప్రజలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి మే 10 వరకు అంటే దాదాపుగా 17 రోజుల పాటు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రారంభమైన తర్వాత అటు సిద్దిపేటలో ఏదైతే మే 10వ తేదీన ముగియనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీగా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ రోజు నుంచి గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ భవన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి దాదాపు 17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలను కొంత చుట్టూ తిరగడానికి బస్సు యాత్రతో భాగంగా రోడ్ షోలు, మినీ కార్నల్ మీటింగ్లు, తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది 11వ తారీఖు నాడు. ఖచ్చితంగా ఈ 15 రోజులలో కంపల్సరీగా 17 పార్లమెంట్లో సుడిగారు పర్యటన చేసి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు గెలిచే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మిర్యాల నుంచి ప్రారంభమవుతుంది. మిర్యాల నుంచి కంటిన్యూ ప్రతిరోజు దాదాపు ఈ మే 10వ తారీఖు వరకు కంటిన్యూ జరుగుతున్నది. మీరు చెప్పండి. ఇప్పటికే పొలం బాట కార్యక్రమం విజయవంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వారి సమస్యలను చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా మరోపక్క ఎన్నికల ఏదైతే ప్రచారం కూడా నిర్వహించున్నారో మీరు ఎలా? ఈరోజు ఏదైతే మనం బస్ యాత్ర షురూ పెడుతున్నాం మన కేసీఆర్ గారు నిన్న టీవీ 9లో తర్వాత ఇంటర్వ్యూ తర్వాత మీరు చూసారు ఎంత అవేజ్ పబ్లిక్లో కూడా ఎంత డిఫరెన్స్ వచ్చేది, అయినంత ఒక మూమెంటు ఒక ఇది ఎంత వచ్చేదో. యాక్చువల్లీ ఇవాళ బస్ యాత్ర షురూ పెట్టినాక మాకు తెలుసు పబ్లిక్లో కూడా ఎంత ఊపు ఉందో, కేసీఆర్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో పబ్లిక్, స్పెషల్లీ ఫార్మర్స్. ఈ కాంగ్రెస్ ఏదైతే ఫార్మర్స్ సైడ్ చూడట్లే కూడా, మొన్న వచ్చిన లాస్ట్ వెళ్ళి చూడలే కూడా, 1,00,000 ఎకరాలకి ఇదైనా అదైనా ఎవరు వెళ్ళి చూడలే. ఈరోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఏరియా 17 ఎంపీ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి ఎవ్రీ డిస్ట్రిక్ట్కి, ఎవ్రీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఆల్మోస్ట్ ఎవ్రీ మా మండలంలో రాత్రి బస కూడా చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు, లోకల్ పీపుల్ది ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకుని ఈ పబ్లిక్లో ఇంత ఊపు ఉంది కాబట్టి మేము డెఫినెట్లీ ఈ బస్ యాత్రతో మాకు డెఫినెట్లీ ఒక 10 to 12 సీట్స్ మేము డెఫినెట్గా గెలుస్తామని మా ఒక చాలా ఇదండి. ఇది ఒక్కసారి మనం చూడొచ్చు, భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మనము చూస్తూ ఉన్నాము అటు పొలం బాట కార్యక్రమం కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే తెలంగాణ గలాన్ని పార్లమెంట్లో వినిపించి అటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను సాధించడం కోసమే ఇటు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే చూస్తూ ఉన్నాము, ప్రధానంగా రాష్ట్రంలో గత 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరును కూడా మనం ప్రధానంగా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే బస్ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందంటారు? ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే నిన్న ఏదైతే కేసీఆర్ గారు ఇంటర్వ్యూ అది అద్భుతం. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న మాట్లాడింది కేసీఆర్ గారికి అందరికీ అర్థమైపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. నిన్నటితోనే మొత్తం ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు మాట్లాడారంటే అట్లా నేను అనుకుంటా ఎవరు మాట్లాడలేరు కూడా. అంత వివరంగా చెప్పారు ఏమేమి జరిగిందని మొత్తం తెలంగాణ గురించి. ముందు ఈ 14 ఏళ్ళ మొత్తం టోటల్గా ఆయన ఉద్యమంలో ఉన్న కానీ ఇప్పుడు దాకా
ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. దాంతోనే పబ్లిక్ అందరూ కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. మనం అనవసరంగా ఈ మాయ మాటలు నమ్మి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మోసపోయామని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈ బస్సు యాత్రతో మొత్తం క్లియర్గా, ఎందుకంటే ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే అబద్ధాలు ప్రచారాలు చేసి వాళ్ళ వరకు మాయమాటలు చెప్పారో దానికి వాళ్ళ బస్సు యాత్రే బ్రహ్మాండమైన తీర్పు అనుకుంటున్నారు. ఈ బస్సు యాత్ర వల్ల మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కదిలొస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్రధానంగా గత 3 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, దాంతోపాటుగా అనేక సమస్యలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? నేను అనుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడారు. అనేక స్కీముల మీద కానీ అభివృద్ధి మీద కానీ అన్ని ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరమే తీసుకుందాం, మా సికింద్రాబాద్ పార్లమెంటే తీసుకుందాం. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్లు అనేదే మేము అసలు వాటర్ ట్యాంకర్లు వద్దని చెప్పి నిషేధిస్తే ఇవాళ వాటర్ ట్యాంకర్లు గరీబోళ్ళ దగ్గర 1500 తీసుకుంటున్నారు. ఇది స్లమ్స్లో. అదే కాలనీలో 5000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక వాటర్ ట్యాంక్. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక లాండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ లేకుండా ఉంది. రౌడీలు గుండాల పరిపాలన వచ్చేసింది హైదరాబాద్ సిటీలో. ఎక్కడ చూసినా వాళ్ళదే, ఎక్కడ చూసినా మామూలు వసూలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అదే కరెంటు మరి 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అది ఎగ్గొట్టారు. మరి ఇది విధంగా షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులకి తులం బంగారం అన్నారు. ఈ విధంగా హైదరాబాద్ సిటీలో భయంకరమైన వాగ్దానాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మొత్తం పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేసినవి అబద్ధాలని చెప్పి తేలిపోవటం వల్ల మా సికింద్రాబాద్ పార్లమెంటు పద్మారావు గౌడ్ గారిని అనౌన్స్ చేయగానే మొత్తం పాజిటివ్ క్యాండిడేట్ మీద మ్యాక్సిమంగా పార్టీ మంచి డిసిషన్ తీసుకుంది. ఒక మంచి వ్యక్తిని వాళ్ళ పార్లమెంటుగా పంపిస్తున్నారు పద్మారావు గౌడ్ గారు అని చెప్పి ఒక మంచి మెసేజ్ పోయింది సిటీ. దాంతో ఏంటంటే వన్ సైడ్ ఎక్కడ పోయినా కానీ పద్మారావు గౌడ్ గారు గెలుస్తున్నారు టాక్ వచ్చేసింది. డెఫినెట్గా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది డెఫినెట్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి తెలంగాణ భవన్లో కూడా చూడొచ్చు, భారీగా మహిళలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ బస్ యాత్ర ద్వారా అటు రైతుల సమస్యలను కూడా తెలుసుకోనున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం గత 3 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారనే సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర పైన ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మిర్యాలగూడ తోటి ఏదైతే ఈ బస్ యాత్ర అనేది ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ.